హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా. కేవలం 60,000కే, అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్. సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్ ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553. అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్. అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా. హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్. సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్. ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్. 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్. సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. టు ఎవ్రీ వన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. డేట్ 28/2022. సో ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎంసిక్యూ జాగ్రత్తగా చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Consider the following statements. First statement చూడమ్మా. India is a participating country. Clear. India is a participating country in Chinese BRI ప్రాజెక్ట్. క్లియర్. ఎస్, చైనీస్ బిఆర్ఐ ప్రాజెక్ట్లో ఇండియా ఒక పార్టిసిపేటింగ్ కంట్రీ అంటున్నారు. అండ్ ఆ తర్వాత చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిట్స్ టు ఏషియన్ కంట్రీస్. అంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ బిఆర్ఐ ప్రాజెక్ట్లో, క్లియర్, ఇక్కడ బిఆర్ఐ ప్రాజెక్ట్లో కేవలం ఏషియన్ కంట్రీస్ వరకు మాత్రమే లిమిటేషన్ అని అంటున్నారు. క్లియర్. సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్ ఏ, ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్ అండ్ డి నన్. క్లియర్.
దట్ యూ కెన్ క్లియర్లీ ఎలిమినేట్ ఆప్షన్ 1 అనేది రాంగ్ అని. ఎందుకమ్మా, ఇండియా ఎప్పుడు కూడా చైనీస్ బిఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు? ఇష్యూ ఏంటి, రీజన్ ఏంటి? ఎందుకంటే సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇండియా మీద నుంచి వెళ్తుంది కాబట్టి ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. క్లియర్? సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఇండియా యాక్సెప్ట్ చేయడం లేదు, కాబట్టి ఇండియా పార్టిసిపేట్ చేయదు. అండ్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఏషియన్ కంట్రీస్లోనా? నో, ఇది కూడా రాంగ్ ఆన్సర్, నన్. ఎందుకు? చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏషియన్ కంట్రీస్లో మాత్రమే కాదు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకు? టోటల్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ చైనా నుంచి యూరోప్ వరకు వెళ్తుంది కాబట్టి కేవలం ఏషియన్ కంట్రీస్లో మాత్రమే కాదు యూరోపియన్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో దీంతో మీకు ఆన్సర్ అనేది క్లియర్గా వచ్చింది కదమ్మా. ఎస్, ఇప్పుడు స్టాటిక్ క్వశ్చన్ చూద్దాము, చూడండి. నౌ స్టాటిక్ MCQ. Consider the following statements. ఫస్ట్ వన్ చూడండి. కుటుంబశ్రీ ఈజ్ ఏ project. Kudumbashree is a project from Tamil Nadu. క్లియర్? ప్రాజెక్ట్ అంటే అదొక SHG అన్నమాట, అంటే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని మీనింగ్. క్లియర్? కుటుంబశ్రీ అనేది తమిళనాడు ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. క్లియర్? సో దిస్ కుటుంబశ్రీ consists of mostly female members. Clear? అంటే మోర్ దెన్ 90%, 80%, మోస్ట్లీ అంటే 75% దాటి మోస్ట్లీ ఫీమేల్ మెంబర్సే కుటుంబశ్రీ ప్రాజెక్ట్లో ఉంటున్నారు అని క్వశ్చన్ అనమాట. క్లియర్? సో దెన్ ఓన్లీ 1 B, only 2 C, both and D, none. క్లియర్? అయితే ఇక్కడ కుటుంబశ్రీ అనేది తమిళనాడు కాదు, ఎక్కడమ్మా? ఇట్ ఈజ్ ఫ్రమ్ కేరళ. క్లియర్? కుటుంబశ్రీ ఈజ్ ఫ్రమ్ కేరళ. అయితే కుటుంబశ్రీ అనేది ఏంటి? కుటుంబశ్రీ అనేది ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. క్లియర్? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ గవర్నమెంట్కి సర్వీసెస్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. క్లియర్? సో అయితే దీని గ్రేట్నెస్ ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ మోస్ట్లీ ఆఫ్ ఫీమేల్ మెంబర్స్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అమ్మా. సో ఆన్సర్ ఈజ్ బి, ఓన్లీ 2. అర్థమైంది కదా? ఇది ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. మనకి గవర్నెన్స్లో వస్తాయి. ఆర్గనైజేషన్స్లో మనం ఏవి NGO ఆర్గనైజేషన్స్, ఏవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఫైన్. సో అందుకని ఇది తీసుకోవడం జరిగింది. క్లియర్? సో అయితే ఇప్పుడు మన నెక్స్ట్ దానికి వెళ్తున్నాం, చూడమ్మా. సో ఈరోజు ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. మనం చూసే ఆర్టికల్స్ ఇవి. హ్యాకర్స్ ఐయింగ్ USB డ్రైవ్స్ టు సర్కంవెంట్ నెట్వర్క్ డిఫెన్సెస్. క్లియర్? నెట్వర్క్ డిఫెన్సెస్ని దాటుకొని USB డ్రైవ్స్ని యూజ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, FTA నార్మ్స్ టు ప్రివేల్ ఇన్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ డిస్ప్యూట్. క్లియర్? అది చూస్తాం. అండ్ టీచర్ విత్ డిజబిలిటీస్ విన్స్ డిస్క్రిమినేషన్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్, ఇది ఒకటి చూస్తాం. అండ్ అమేథీ యూనిట్ ఆల్ సెట్ టు మేక్ AK-203 రైఫల్స్. క్లియర్? ఇది చూస్తాం. అండ్ నెక్స్ట్, ఇండియన్ టీమ్ డెలిబరేటింగ్ ఆన్ ఓషన్ డైవర్సిటీ ప్యాక్ట్. క్లియర్? ఇవన్నీ చూసిన తర్వాత
లాస్ట్లో మనం కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ అండ్ స్టాటిక్ ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేస్తామమ్మా. సో లాస్ట్ వరకు ప్రతి ఆర్టికల్ని నీట్గా వినండి అండ్ లాస్ట్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ స్టాటిక్ క్వశ్చన్ ఆన్సర్ అనేది పెట్టడానికి ట్రై చేయండి అమ్మా. ఓకే, సో ఇంకెందుకు లేట్ ఆర్టికల్స్లోకి వెళ్తున్నాం చూడండి. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామమ్మా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th August వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్? సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్? కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ September 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? సో 30th August వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకోండి అమ్మా. ఆర్టికల్ చూడమ్మా. హ్యాకర్స్ ఐయింగ్ USB drives టు సర్కంవెంట్ నెట్వర్క్ డిఫెన్సెస్. క్లియర్? సో ఈ ఆర్టికల్ మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాకర్ అంటే మీనింగ్ తెలియాలి. ఎవరైతే మనకి తెలియకుండా మన ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఈ డివైజెస్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారో వాళ్ళని హ్యాకర్స్ అని అంటారు. క్లియర్? అయితే హ్యాకర్స్ ఎందుకు హ్యాక్ చేస్తారు? హ్యాకర్స్కి మన డీటెయిల్స్ అనేవి కావాలి. ఎటువంటి డీటెయిల్స్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన మొబైల్లో మన బ్యాంకింగ్ డీటెయిల్స్ అవి స్టోర్ చేసుకుంటాం, అవునా? అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ అవి స్టోర్ చేసుకుంటాం అండ్ వాటి పాస్వర్డ్స్ కూడా స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ హ్యాకర్స్ వీటిని హ్యాక్ చేస్తే ఆ డీటెయిల్స్తో దే కెన్ ఓపెన్ అవర్ డివైస్, అవునా? సో ఒక్కసారి చూడండి. అయితే హ్యాకర్కి ఎప్పుడైతే మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ డివైస్ అనేది యాక్సెస్ దొరికిందో హీ కెన్ గో ఫర్ రిమోట్ కంట్రోలింగ్. క్లియర్? రిమోట్ కంట్రోలింగ్ చేయగలరు. రిమోట్ కంట్రోలింగ్ అంటే ఏంటి? దూరం నుంచే ఆపరేట్ చేయగలరు. సార్ దూరం అంటే ఎంత దూరం? ఇక్కడ హ్యాకర్ ఎక్కడుంటాడో తెలియదు. సో ఆ రిమోట్ యాక్సెసిబిలిటీ అనేది ఎన్ని thousands of kilometers అయినా కూడా దాన్ని యాక్సెస్ చేయగలరు. సార్ అలా ఎలా చేస్తారు? అందుకని చూడండమ్మా, మీకు కొన్నిసార్లు కొన్ని ఫేక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ మెయిల్ని క్లిక్ చేశారు అంటే ఆ మెయిల్ లోపల ఉన్న వైరస్ కానీ మాల్వేర్ కానీ మీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి మీ సిస్టంలోకి ఎంటర్ అయ్యింది అంటే వెంటనే మీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఏదైతే అది టోటల్గా ఎవరైతే ఆ వైరస్ పెట్టి మీకు పంపించారో
వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మీ ల్యాప్టాప్లో ఉన్న ప్రతి ఫైల్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. క్లియర్? సో ఈ మధ్యన మనం ఎప్పుడైతే సిస్టమ్స్ యూసేజ్ పెంచామో అంటే పోస్ట్ 2000 తర్వాత మనం ఎక్కువ హ్యాకింగ్ జరుగుతున్నట్టు చూస్తామన్నమాట. ఎందుకు? అప్పటి నుంచే కంప్యూటరైజేషన్ అనేది వరల్డ్ మొత్తం కూడా పెరుగుతుంది. క్లియర్? అంటే లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచే ఈ థ్రెట్ అనేది ఉంది. క్లియర్? సో జనరల్గా చాలామంది ఏం చేస్తారు, ఒకసారి సిస్టమ్స్ యాక్సెస్ దొరికిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు దాన్ని యూజ్ చేసుకుంటారు. మన బ్యాంకింగ్ డీటెయిల్స్ దొరికాయి అంటే వాటిని ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్స్లోకి మనీ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటారు. ఇంపార్టెంట్ ఫైల్స్ వాళ్ళకి ఏమైనా దొరికాయంటే దాని యాక్సెసిబిలిటీ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారు. వాళ్ళు ఏమడుగుతారు? ర్యాన్సమ్ అడుగుతారు. సో ర్యాన్సమ్ అంటే ఏంటి? కొంత అమౌంట్ ఇస్తేనే మళ్ళీ ఈ ఫైల్స్ అనేవి బ్యాక్ ఇస్తాం అంటారు. క్లియర్? సో నార్మల్గా మన ఇండివిజువల్ ఫోన్లో ఉన్న ఫైల్స్ అనేవి యాక్సెసిబిలిటీ లేకపోయినా మనం అంత పట్టించుకోం. బట్ మీరు ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఫైల్స్ ఉంటాయో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అందులో స్టోర్ చేసుకుంటారు. బట్ ఆ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చైనా కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ హ్యాకర్స్ చేస్తున్నారనమాట. క్లియర్? సో ఈ ర్యాన్సమ్వేర్ ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్, ఏంటది? హనీవెల్ ఇండస్ట్రీస్ సైబర్ సెక్యూరిటీ. క్లియర్? హనీవెల్ ఇండస్ట్రీస్ సైబర్ సెక్యూరిటీ వీళ్ళు రీసెంట్గా డేటా కలెక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ కన్నా చూస్తే బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదమ్మా, ఇవే యూఎస్బి డ్రైవ్స్ అని అంటాము. ఈ యూఎస్బి డ్రైవ్స్ నుంచి ఎక్కువ శాతం థ్రెట్స్ అవుతున్నాయంట. ఎంతవరకు? యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ డేటా ప్రకారం 52% అటాక్స్ అన్నీ కూడా యూఎస్బి డ్రైవ్స్తో అయ్యాయి. ఎప్పుడు? 2021లో. క్లియర్? ఆ ముందు ఇయర్ 2020లో ఎంత అయింది? 32%. 2019లో 19%. అంటే ఇయర్ ఆన్ ఇయర్ యూఎస్బి డ్రైవ్స్తో పెరిగే హ్యాకింగ్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఎప్పుడైనా ఒక వైరస్ అనేది సిస్టంలోకి వెళ్ళాలంటే అది మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా పెట్టిన తర్వాత అది ఓపెన్ చేస్తే, క్లిక్ చేస్తే అప్పుడు వైరస్ ఎంటర్ అవుతుంది. లేదు, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన డివైస్ ఏదైనా ఉంది, లైక్ సిడి కానీ యూఎస్బి డ్రైవ్ కానీ ఏదైనా ఉన్నది ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టంలో పెట్టాము అంటే అలా కూడా డ్రైవ్స్ అనేవి పెరిగిన తర్వాత హ్యాకింగ్ అవుతుంది. క్లియర్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫైన్. సో ఈ విధంగా ఇప్పుడు ఇది అవుతున్నప్పుడు దీంతో యూసేజ్ లైక్ సిడీస్ అయినా, డివిడీస్ అయినా, డిస్క్స్ అయినా, ఈ యూఎస్బి డ్రైవ్స్ వీటితో హ్యాకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకు? మెయిల్ అనేది డౌట్తో మనం ఓపెన్ చేయం. బట్ ఒక యూఎస్బి డ్రైవ్లో వైరస్ ఉందో లేదో మనకి తెలీదు. సో వైరస్ ఉందో లేదో తెలియదు కాబట్టి మనం సిస్టమ్కి వెంటనే అటాచ్ చేస్తాం. పెట్టిన వెంటనే మన పర్మిషన్స్ కూడా లేకున్నా వైరస్ అవన్నీ కూడా సిస్టంలో కాపీ అయిపోతాయి. క్లియర్? సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. సో ఏ యూఎస్బి డ్రైవ్ పడితే అది సిస్టమ్కి పెట్టద్దు అని కూడా చెప్తున్నారు. ఫైన్. సో అయితే సిస్టమ్కి అటాక్ అవ్వాలంటే వైరస్, మాల్వేర్ అలాంటివి పెడతారు కదా, అలా ఇప్పటికీ టాప్లో ఉన్నది దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ట్రోజన్ అని అంటారు. అదొక మాల్వేర్ అన్నమాట. ఇప్పటికీ దీన్నే యూజ్ చేసి రిమోట్ యాక్సెసిబిలిటీ పొందుతున్నారు. సో ఈ ట్రోజన్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ మాల్వేర్ డిస్రప్ట్ చేస్తుంది. అంటే ఇండస్ట్రీస్లో మెకనైజేషన్ ఏదైతే జరుగుతుందో, క్లియర్, ఇండస్ట్రీస్లో బాగా మెకనైజేషన్ జరుగుతుంది కదమ్మా, అంటే సిస్టమ్ అప్డేట్స్తో మిషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి కదా, వాటిలో ఒకవేళ ట్రోజన్ ఇచ్చారు అంటే మిషన్స్ అన్నీ కూడా ఒకేసారి ఆగిపోతాయి. క్లియర్? ఆర్ యు గెటింగ్? అంటే యాక్చువల్లీ ఈ ట్రోజన్ ఇప్పటికీ టోటల్ పొటెన్షియల్లో
76% అటాక్స్ అన్నీ కూడా ఈ ట్రోజన్తోనే జరుగుతున్నాయి. క్లియర్? ఎస్, ఇండస్ట్రియల్ యూనిట్స్ని కూడా ఆపే కెపాసిటీ ఈ ట్రోజన్కి ఉంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఈ హ్యాకింగ్ కానీ ఈ టర్మ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫైన్, మీకు చాలాసార్లు యూపీఎస్సీలో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైన్, సో అందుకని ఆర్టికల్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చూడండి, ఆర్టికల్ చూడమ్మా. FTA నార్మ్స్ టు ప్రివేల్ ఇన్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ డిస్ప్యూట్స్. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ FTA అని అంటున్నారు. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటాము. క్లియర్? సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టు ప్రివేల్ ఇన్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఇది కూడా ఇంపార్టెంట్ టర్మ్. క్లియర్? సో అయితే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి, ఆ బెనిఫిట్ ఏంటో కూడా ఒక్కసారి చూద్దామా. జనరల్గా రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో తెలిస్తే దాన్ని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఆ ప్రోడక్ట్ మీద ఖచ్చితంగా దాని ఆరిజిన్ అనేది ఎక్కడ ఉంది అనేది ప్రింట్అవుట్ ఉండాలి, స్టిక్కర్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆర్టికల్లో తీసుకున్నాం కదా, దట్ ఈస్ USB డ్రైవ్. ఒక USB డ్రైవ్ అనే ప్రోడక్ట్ ఉంది అనుకోండి, దాని మీద మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ సౌత్ కొరియా, మేడ్ ఇన్ థాయిలాండ్ అని రాసి ఉంటుంది కదా. సో అప్పుడు దాన్ని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని అంటారు. అయితే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ప్రకారం ఏమవుతుంది, జనరల్గా చూడండి, మనం ఇండియా ఉంది, ఇండియా రూల్స్ జనరల్గా ఈ USB డ్రైవ్ అనేది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకోండి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దాని కాస్ట్ అనేది 100 రూపీస్. ఎప్పుడూ కూడా రూల్స్ ఆఫ్ ఆరిజిన్ జనరల్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే కస్టమ్స్ డ్యూటీస్ పే చేయాలి. అవునా? డ్యూటీస్ పే చేయాలంటాం కదా, ఆ డ్యూటీస్ అనేవి కస్టమ్స్ డ్యూటీస్ అవి పే చేయాలి. అంటే ఆ 100 రూపీస్లో 10 రూపీస్ దాకా డ్యూటీస్ పేమెంట్స్ ఉంటాయి. అయితే ఒక్కసారి చూడండి, ఇండియా థాయిలాండ్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏంటి? థాయిలాండ్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో ఉన్న కంట్రీస్ అనేవి డ్యూటీస్ పే చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే చూడండి, థాయిలాండ్ నుంచి ఎప్పుడైతే ఈ డ్రైవ్ వస్తుందో, ఈ USB డ్రైవ్ వస్తుందో, అది కేవలం 90 రూపీస్కి వస్తుంది. ఎందుకు? 10 రూపీస్ అనేది కస్టమ్స్ డ్యూటీస్ పే చేశారు ముందులో చైనాకి. ఇప్పుడు ఈ డ్రైవ్ 10 రూపీస్ పే చేయవసరం లేదు, బికాజ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. అప్పుడు చైనాకి ఒక ఆలోచన రావచ్చు, ఏంటని, నా కంట్రీ నుంచి వెళ్తుంటే 100 రూపీస్ అవుతుంది కదా, నేను చైనా నుంచి థాయిలాండ్కి పంపిస్తాను, థాయిలాండ్ నుంచి ఇండియాకి పంపిస్తాను. సో అప్పుడు నా ప్రోడక్ట్ 90 రూపీస్కే వెళ్తుంది అని. సో అందుకే ఇండియా ఏమని చెప్తుంది, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది మ్యాండేట్ చేసింది. సో ఆ ప్రోడక్ట్ చైనాలో మేడ్ ఇన్ చైనా అని ఉంది అంటే థాయిలాండ్ నుంచి వచ్చినా కూడా దానికి కస్టమ్స్ డ్యూటీ అనేది వేస్తారు. కేవలం థాయిలాండ్కి బెనిఫిట్ రావాలి అన్న ఉద్దేశంతో. అంటే థాయిలాండ్ దగ్గర తక్కువకి ఎందుకు కొంటున్నారు, థాయిలాండ్లో ఉన్న లేబరర్స్ కష్టపడి ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, అది ఇంకా పూర్ కంట్రీ కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి ఇండియా వరకు హెల్ప్ చేద్దాము అని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకొని వస్తారు. బట్ దాన్ని చైనా యూజ్ చేసుకోవడానికి కాదు. అంటే థాయిలాండ్లో కొంతమంది మీడియేటర్స్ చైనా నుంచి ప్రొడక్ట్ తెచ్చుకొని ఇండియాకి పంపిస్తే అది మళ్ళీ
థాయిలాండ్ పూర్ పీపుల్కి బెనిఫిట్ అవ్వదు, అవునా కాదా? సో అందుకని ఇటువంటివి స్కోప్ లేకుండా, అంటే చైనా నుంచి రాకుండా థాయిలాండ్ నుంచి ఇండియాకు వచ్చే స్కోప్ లేకుండా రూల్స్ ఆఫ్ ఆరిజిన్ క్లియర్గా తీసుకువస్తారు. అర్థమవుతుంది కదమ్మా? చైనా నుంచి వస్తే కస్టమ్స్ డ్యూటీస్ పే చేయాలి, థాయిలాండ్ నుంచి వస్తే కస్టమ్స్ డ్యూటీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? బికాజ్ ఇండియాకి థాయిలాండ్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. సో అయితే చైనా థాయిలాండ్ నుంచి ఇండియాకి పంపించే స్కోప్ ఉంది. అటువంటివి జరగకుండా ఉండడానికి రూల్స్ ఆఫ్ ఆరిజిన్, అంటే సేమ్ యూఎస్బి డ్రైవ్ థాయిలాండ్ నుంచి వస్తుంది కదా అని 90 రూపీస్కే తీసుకుంటే చైనా మొత్తం థాయిలాండ్ నుంచి పంపిస్తుంది. సో అందుకే ఏంటి, కస్టమ్స్ వాళ్ళు ఎగ్జామైన్ చేస్తారు ప్రతి ప్రోడక్ట్ని. ఓకే, ఇది చైనా నుంచి వస్తుంది అంటే ఇది థాయిలాండ్ నుంచి వచ్చిన 10 రూపీస్ కస్టమ్స్ డ్యూటీ వేయాలి అని చెప్తారు. క్లియర్? అర్థమవుతుందా? దీన్ని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే ఆ బెనిఫిట్ ఉంటుంది. క్లియర్? సో అయితే ఇప్పుడు రీసెంట్గా ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటని? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం. సరే అంటే ఇప్పుడు చైనా పే చేయవసరం లేదా థాయిలాండ్ నుంచి వస్తే? నో నో నో, అలా కాదు. థాయిలాండ్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని ఎవరైతే ఫీల్డ్ లెవెల్ కస్టమ్స్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు కాస్త సెన్సిటివ్గా డీల్ చేయండి. అంటే ప్రొడక్ట్ నిజంగా ఎక్కడి నుంచి వస్తుందో క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే డ్యూటీస్ అనేవి వాళ్ళ మీద ఇంపోజ్ చేయండి, లేదంటే ఇంపోజ్ చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్. క్లియర్? సో సెన్సిటివ్గానే క్యారటార్ రూల్స్, క్యారటార్ అంటే కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అండర్ ట్రేడ్ అగ్రిమెంట్, దీన్ని క్యారటార్ అని అంటారు. క్లియర్? క్లియర్? కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అండర్ ట్రేడ్ అగ్రిమెంట్ రూల్స్. క్లియర్? సో ఈ రూల్స్ ఇవన్నీ కూడా క్యారటార్ అగ్రిమెంట్ రూల్స్ అని అంటారు. ఫైన్. సో అయితే ఇవన్నీ కూడా ఎఫెక్ట్లోకి వస్తున్నాయి కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్, ఇంపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్, అంటే ఇండియాలో దీన్ని ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఆ కన్సైన్మెంట్ నెంబర్ ఏంటి, ఎక్కడి నుంచి ఉంది, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ క్రైటీరియా మీట్ అయ్యిందా లేదా, మీట్ అయ్యింది అంటే వాళ్ళతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అంటే పర్వాలేదు. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి చైనాతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అండ్ థాయిలాండ్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అనుకోండి, అప్పుడు ప్రోడక్ట్ అనేది చైనా నుండి థాయిలాండ్ వెళ్ళి థాయిలాండ్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళ మీద ఎటువంటి రూల్స్ కూడా వేయము. మనకి కేవలం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే మాత్రమే ఆ కంట్రీస్కి మనం వేస్తాము. క్లియర్? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అండ్ ఎఫ్టీఏ నార్మ్స్. సో వీళ్ళకి క్లియర్గా కస్టమ్స్ అఫీషియల్స్ ఎవరి కంట్రోల్లో ఉంటారమ్మా? దట్ ఈస్ వెరీ ఫైన్. ఎవరి కంట్రోల్లో? సిబిఐసి. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని అంటాము. సిబిఐసి బోర్డ్ అంటాం. వీళ్ళ కంట్రోల్లో ఉంటారు అన్నమాట. క్లియర్? ఎస్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ సిబిఐసి బాడీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఉంటుంది. క్లియర్? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద సిబిఐసి ఉంటుంది. ఓవరాల్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర ఉంటారనమాట. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడమ్మా. మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే కాదమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షనల్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ సోషియాలజీ కార్తికేయ సార్ డీల్ చేస్తారు, అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్, అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. క్లియర్? సో అయితే మీకు ఫీజ్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసరికి 25,000 మాత్రమే, లైవ్ ప్లస్ రికార్డెడ్ 30,000 రూపీస్ మాత్రమే, అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఇది క్లియర్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోగలరమ్మా. ఒక్కసారి చూడండి, ఈ ఫీజ్ అనేది 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఫైన్. సో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ వచ్చేసరికి నేనే డీల్ చేస్తాను, అండ్ సిలబస్ మొత్తం కూడా 4 to max
5 మంత్స్లో కంప్లీట్ అవుతుంది. సో మీరు ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 టైమ్స్ రివిజన్ అవుతుంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే మీకు రెగ్యులర్ బేసిస్ మీద ఆన్సర్స్ అనేది లైవ్గా క్లాస్లో రాస్తారు. సో మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా కోర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే 5 మంత్స్ కల్లా మీకు నోట్స్ కంప్లీట్ అయిపోతుంది, ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడంతో మీరు బెస్ట్ ఆన్సర్స్ని ప్రొడ్యూస్ చేయగలరు. క్లియర్? ఎస్. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సి ఆప్షనల్స్ మనం స్టార్ట్ చేస్తున్నామా. ఆప్షనల్స్లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్ అండ్ సోషాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ మీకు అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఉంటాయమ్మా. క్లియర్? సో అయితే టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తారు, మాడ్యూల్స్ రాస్తారు, మీకు బెటర్ ఇవాల్యుయేషన్ ఫాలోడ్ బై టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. క్లియర్? సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా, ఎన్ని ఎగ్జామ్స్ అయినా కూడా వీక్లీ బేసిస్ మీద రాస్తూ మీ స్కిల్ బిల్డింగ్ అనేది చేసుకోవచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఫర్ యువర్ స్కిల్ బిల్డింగ్. ఖచ్చితంగా మీరు మెయిన్ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. సో అటువంటి ఆన్సర్ రైటింగ్ని మనం వీక్లీ ఇవ్వడం వలన మీరు ఇయర్ లాంగ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. క్లియర్? సో ఆంథ్రపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు ఆంథ్రపాలజీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా షెడ్యూల్ నీట్గా వేసి ఇవ్వడం జరిగింది. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోగలరు. ఆర్ మన యూట్యూబ్లో ఆంథ్రపాలజీ వీడియోస్ దగ్గర కూడా నేను టెస్ట్ సిరీస్ గురించి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? ఈ ఆర్టికల్ చూడమ్మా. టీచర్ విత్ డిసేబిలిటీస్ విన్స్ డిస్క్రిమినేషన్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్. అయితే ఈ ఆర్టికల్ మనకి GS2లో సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ డిజబిలిటీస్ గురించి కాబట్టి సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే కేసు ఏంటి? దెర్ ఈజ్ సంథింగ్. ఒక పర్సన్ ఉన్నాడు, హిజ్ నేమ్ ఈజ్ యాదవ్. ఎక్కడమ్మా ఇది? రాజస్థాన్లో. ఇతను డిజేబుల్డ్ పర్సన్ అన్నమాట. క్లియర్? అయితే అతను ఏమడిగారు, యాక్చువల్లీ నేను ఉంటున్న ప్లేస్ నుంచి ఒక 550 కిలోమీటర్స్ డిస్టెన్స్కి వచ్చాను. ఇక్కడ నేను ఒక్కడనే ఉండాల్సి వస్తుంది. నేను ఒక డిజేబుల్డ్ పర్సన్ని కాబట్టి నాకు మా ఇంటి దగ్గరలోనే పోస్టింగ్ ఇవ్వండి అంటే గవర్నమెంట్ ఏం చేసింది, అతను ఇంటి దగ్గర అడుగుతున్నాడు కదా అని యాక్చువల్లీ సేమ్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి కదా. నో, డిమోషన్ చేశారు. డిమోషన్ అంటే ఏంటమ్మా? ప్రమోషన్కి ఆపోజిట్ డిమోషన్. అంటే అతను స్థాయి తగ్గించి తక్కువ పోస్ట్ ఇచ్చి అతని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అతను కోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఏమీ అనలేదు. సార్ అదేంటి సార్? యాక్చువల్లీ రాజస్థాన్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 2000, క్లియర్, ఇన్ ద ఇయర్ 2000లో ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏంటని? ఎంప్లాయీస్ ఎవరైతే డిజేబుల్డ్లో ఉంటారో వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కావాలనుకుంటే పోస్టింగ్ వేయించుకోవచ్చు. సార్ మరి ఇతను ఇప్పుడు అదే చేశారు కదా, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వేయమన్నారు కదా, అతను ఫ్యామిలీ దగ్గర వేస్తే అతను ఈజీగా వర్క్ చేసుకుంటాననే కదా అడిగాడు. మరి కేసు ఎందుకు డిమోషన్ చేశారు అంటే ఒక్కసారి చూడండి. ఇతను 1993లో జాయిన్ అయ్యాడు. క్లియర్? 1993లో జాయిన్ అయ్యాడు. సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మేము 2000లో సర్క్యులర్ తీసుకొచ్చాం. సో ఆ తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్కి మాత్రమే ఈ బెనిఫిట్ ఇస్తున్నాము అని కేసు వేస్తే హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేసింది. ఎందుకు? మీరు అలా ఎలా చూస్తారు? 1993లో వచ్చిన ఇతను మెయిన్ డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి మీరు చూడాలి తప్ప ముందుగా జాయిన్ అయిపోయాడు కాబట్టి అతనికి అడ్వాంటేజ్ అనేది ఉండదు అని పనికిరాదు. ఇలా చేస్తే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అవుతుంది. అవునా? సో ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, 2020లో క్లర్క్, క్లియర్, ఒక బ్యాంక్లో క్లర్క్ శాలరీ అనేది
35,000 అని చెప్పాను అనుకోండి. బ్యాంక్లో క్లర్క్ శాలరీ 35,000 అని చెప్పాను. అయితే ఒక వ్యక్తి 2021లో జాయిన్ అయితే అతని శాలరీ ఎంత ఉంటుంది? 35,000 ఉంటుంది. మరొక వ్యక్తి ముందు నుంచే ఉంటున్నాడు, అంటే ఆర్గనైజేషన్లో 2010 నుంచి ఉంటున్నాడు. సో 2019లో అతని శాలరీ 25,000. అయితే 2020లో 35,000 అయిన తర్వాత మీరు అతనికి చెప్తారా, నీకు మాత్రం 25,000 శాలరీ, ఇక్కడి నుంచి ఎవరైతే క్లర్క్గా జాయిన్ అవుతారో వాళ్ళకే 35,000 శాలరీ అంటే వాళ్ళు ఊరుకుంటారమ్మా? నో, అందరికీ కూడా పెంచాల్సిందే. మీరు పెంచుతున్నప్పుడు అందరినీ సమానంగా చూడొచ్చు. అలా చూడకపోతే ఆర్టికల్ 14 అనేది వైలేట్ అవుతుంది. అవునా? రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అవుతుంది. కాబట్టి సో మనం ఏం చేస్తాం, వాళ్ళకి కూడా 35,000 శాలరీయే ఇస్తాము. సో సుప్రీంకోర్టు కూడా అదే వ్యూ చెప్తుందన్నమాట. దట్ ఈజ్ ఫైన్, మీరు 2000లోనే సర్క్యులర్ తీసుకొని రావచ్చు. బట్ ఈ డిజేబుల్డ్ పర్సన్ యొక్క బాధను అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తానమ్మా, దట్ ఈజ్ ప్లైట్. PLIGHT. ప్లైట్ అంటే వాళ్ళ బాధ. క్లియర్? సో ఆ డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అనేది డిమోషన్లో కాకుండా ఆర్డినరీ ట్రాన్స్ఫరే ఇవ్వాలి అని చెప్పింది. క్లియర్? సో అందుకనే టీచర్ విత్ డిజబిలిటీ విన్స్ డిస్క్రిమినేషన్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ అని ఆర్టికల్ ఉందన్నమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా, ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకు? డిజేబుల్డ్ సంబంధించి ఏవైనా వస్తే మీరు ఈ కేస్ స్టడీ అనేది రాయొచ్చు. ఏంటని? ఇలా డిజేబుల్డ్ పర్సన్ని డిమోషన్ ఇస్తే సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది రీసెంట్ కేసులో అని మీరు జనరల్గా రాయొచ్చు. క్లియర్? హైకోర్టు వీళ్ళ బాధను పట్టించుకోలేదు, బట్ సుప్రీంకోర్టు మాత్రం పట్టించుకున్నది. క్లియర్? సో ఏదైతే సర్క్యులర్లో ఉన్న బెనిఫిట్ అనేది వీళ్ళకి ఇవ్వకపోతే ఇతని ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. క్లియర్? అండ్ సో అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇటువంటి ఆర్డర్స్ ఇస్తే గ్లోబల్ లెవెల్లో కూడా డిజేబుల్డ్ పర్సన్స్కి ఎటువంటి పాజిటివ్ బెనిఫిట్స్ వెళ్తాయి అంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది మిగిలిన కంట్రీస్లో అంటే ఇటువంటి డిజేబుల్డ్ పీపుల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే వరల్డ్ మొత్తం కూడా జడ్జిమెంట్స్ అనేవి చూస్తూ ఉంటారు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా వరకు వేరియస్ కంట్రీస్లో వస్తున్న జడ్జిమెంట్స్ అనేవి చూస్తూ ఉంటారు. అంటే ఆ కంట్రీ డెవలపింగా, అండర్ డెవలప్డా అని ఇటువంటి కేసెస్తో అంటే చెక్ చేస్తారు. డిజేబుల్డ్ పీపుల్కి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఇండియాలో లేదు అన్న బ్యాడ్ రిమార్క్ వస్తుంది అని చెప్తున్నారనమాట సుప్రీంకోర్టు వాళ్ళు. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ ఇంపార్టెంట్, మనం నీట్గా డీటెయిల్డ్గా చూసుకున్నాం. ఫైన్. ఎస్. ఆర్టికల్ చూడండి, అమేథీ యూనిట్ ఆల్ సెట్ టు మేక్ AK-203 రైఫల్స్. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? సార్ రైఫిల్స్ అంటున్నారు, అమేథీ యూనిట్ ప్రొడక్షన్ అంటున్నారు, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏంటి అంటే అగ్రిమెంట్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. ఇండియాకి రష్యాకి అగ్రిమెంట్ జరిగింది. మీరు AK-47 అని పేరు వింటారు, అవునా? దాని అడ్వాన్స్డ్ వెర్షనే ఇప్పుడు AK-203 అసాల్ట్ రైఫిల్ అని అంటాము. క్లియర్? సో అమేథీ అనేది ఎక్కడుంది? యూపీలో ఉన్నది. ఫైన్. యూపీ ఒక అమేథీ ఏరియాలో AK-203 రైఫిల్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇండియా అండ్ రష్యా అగ్రిమెంట్లోకి వచ్చాయి. అండర్ దిస్ అగ్రిమెంట్ టోటల్ 6.1 lakh రైఫిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. 6.1 lakh రైఫిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు విత్ ద కాస్ట్ ఆఫ్ 5,000 crores. క్లియర్? 5,000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి 6.1 lakh AK-203 అసాల్ట్ రైఫిల్స్ తీసుకువస్తారు. క్లియర్? అయితే టోటల్గా ఇది ఇండిజీనియస్గా చెయ్యాలి అని వీళ్ళ ఆలోచన. ఇది ఒక జాయింట్ వెంచర్లో తీసుకువస్తున్నారు. ఫైన్. సో సార్ జాయింట్ వెంచర్ అంటే ఏంటి? జాయింట్ వెంచర్ ప్రకారం ఒక 2-3 కంపెనీస్, 2 కానీ 3 కానీ కంపెనీస్
జాయింట్గా ఒక ప్రొడక్షన్ యూనిట్ ఏదైనా స్టార్ట్ చేస్తే దాన్ని జాయింట్ వెంచర్ అంటారు. అయితే ఇక్కడ జాయింట్ వెంచర్ ప్రకారం ఎవరున్నారు మీకు తెలుసమ్మా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. క్లియర్? ఇండియాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఇది ఓల్డ్ నేమ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని. అయితే కొత్త నేమ్ ఏంటి? దట్ ఈజ్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక యూనిట్ నేమ్ ఇలా మార్చేశారు, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని. అండ్ ఆ తర్వాత మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్. ఈ నేమ్స్ మీకు అవసరం లేదు. వీళ్ళు ప్లస్ రష్యా నుంచి రాస్బోర్నో ఎక్స్పోర్ట్. క్లియర్? రష్యా నుంచి రాస్బోర్నో, ఫ్రమ్ రష్యా. వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ నేమ్ ఇండో రష్యన్ రైఫల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ జాయింట్ వెంచర్ ఏదైతే చెప్తున్నానో అది ఈ ఇండో రష్యన్ రైఫల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా ఒక నేమ్తో జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి ఈ జాయింట్ వెంచర్ టోటల్గా AK-203 రైఫిల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని క్లియర్గా చూసుకుంటుంది. క్లియర్? సో వీళ్ళు 6.1 lakh చేస్తారు. అండర్ దిస్ అగ్రిమెంట్ ఫస్ట్ వచ్చిన 70,000 రైఫిల్స్, ఫస్ట్ 70,000 రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టేజ్ వైజ్లో వీళ్ళు ఇండిజినైజేషన్ అంటే నథింగ్ బట్ లోకలైజేషన్ పెంచుతారు. అంటే లోకల్లోనే వీటికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా కొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 5% మెయింటైన్ చేస్తారు. దీన్ని అలా 70%కి తీసుకువెళ్తారు. అండ్ వితిన్ నెక్స్ట్ 3 yearsలో 100% చేస్తారు. క్లియర్? అంటే ఒక 3 years తర్వాత టోటల్ 100% లోకలైజ్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే కొంటూ AK-203ని తయారు చేస్తారు. లోకలైజ్డ్ ప్రొడక్ట్స్ అంటే ఆ గన్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇండియాలోనే తయారు చేసి దీనికి సప్లై చేసి టోటల్ 100% లోకలైజేషన్ చేస్తారు. క్లియర్? సో ఇది త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్. క్లియర్? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ రష్యా నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. క్లియర్? ఆల్రెడీ ఇది జరగాల్సింది ఈ ఇయర్లో స్టార్టింగ్ వెంటనే జరగాల్సింది. బట్ బికాజ్ ఆఫ్ ఫ్యూ ఇష్యూస్ లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ వలన మధ్యలో ఇది ఆగింది. కోవిడ్ టైం వల్ల కోవిడ్లో ఆగింది. తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ వలన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా పంపించడానికి డిలే అయ్యింది. క్లియర్? సో అందుకనే ఆర్టికల్లో కూడా ఏం చెప్తున్నారు, ఈ డిలే అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంతవరకు చూస్తున్నారు. ఎందుకు? దీని వలన చాలామంది లోకల్ పీపుల్కి బెనిఫిట్ వస్తుంది. అవునా? అమేథీలో ఉన్న చాలామందికి లోకల్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో అవకాశం వస్తుంది. అందుకే ఆర్టికల్లో కూడా అఫీషియల్స్ చెప్తున్నారు ఏంటని, ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ స్టార్ట్ అయిందో ఇక్కడ పీపుల్కి ఆల్రెడీ మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాము. అది కూడా సైమల్టేనియస్గా కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తే బెనిఫిట్స్ మీకు తెలుసు. క్లియర్? సో ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్తో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అండ్ ఆ ఏరియాలో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఎందుకు? టోటల్ 6.1 lakh గన్స్ ప్రిపేర్ చేస్తాము అని అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత ఈ యూనిట్ నుంచి ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తామన్నమాట. ఫైన్. ఇటువంటి అందుకే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇండియా రష్యా రిలేషన్స్ రాస్తున్నప్పుడు AK-203 అసాల్ట్ రైఫిల్స్ యూనిట్ అనేది రీసెంట్గా అమేథీ ఉత్తరప్రదేశ్లో పెట్టడం జరిగింది అని మీరు రాయొచ్చు అన్నమాట. క్లియర్? ఎస్. సో ఇది ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ GS 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్,
యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్, ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553 మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్, సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సి మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్, మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్, టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, మనకి ఇక్కడ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్, సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియన్ టీమ్ డెలిబరేటింగ్ ఆన్ ఓషన్ డైవర్సిటీ ప్యాక్ట్. క్లియర్, సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలోని అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్, మెయిన్లీ IR ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫైన్. సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఒక ఓషన్ రీసెర్చ్ వెసల్ అండ్ ఇక్కడ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి చేస్తున్నాయి. ఎక్స్ప్లోరేషన్స్ అంటే అక్కడ సర్చెస్ అనేవి చేస్తున్నాయి. ఎక్కడ ఉంది ఏంటి అనేది సెర్చ్ చేస్తే దాన్ని ఎక్స్ప్లోరేషన్ అని అంటాము. అయితే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎక్కడ ఒక టర్మ్ యూజ్ చేస్తారు, దట్ ఈస్ హై సీస్. క్లియర్, ఐ విల్ రైట్, హోల్డ్ ఆన్. క్లియర్, సో అయితే చూడండి, హై సీస్. క్లియర్, ఎస్. అయితే చూడండి, జనరల్గా ఇండియాకి మనకి సౌత్ ఇండియాకి మనకి ఓషన్ అనేది ఉంది. ఫైన్. సో అయితే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ ఈజ్ తమిళనాడు, అవునా? ఎస్. అయితే మనకి ఓషన్తో బోర్డర్ ఉన్నది కాబట్టి జనరల్గా మన ల్యాండ్ బోర్డర్ నుంచి అప్ టు 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మనం దాన్ని ఏమంటాము, టెరిటోరియల్ రీజియన్ అని అంటాము. క్లియర్, టెరిటోరియల్ రీజియన్ మనదే. అంటే 12 నాటికల్ మైల్స్ వరకు ఇక్కడ ఏమున్నా కూడా 100% మనకే దక్కుతుంది. క్లియర్, ఎస్. అంటే అది ఇండియాలో భాగమే. అదే ల్యాండ్ ఇక్కడి నుంచి అప్ టు 200 నాటికల్ మైల్స్. క్లియర్, 200 నాటికల్ మైల్స్ వరకు దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటాము. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, అందులో ఉన్న ఎకనామిక్ రిసోర్సెస్ అనేవి ఇండియాకే చెందుతాయి. క్లియర్, ఎస్. ఎప్పుడైతే ఈ 200 నాటికల్ మైల్స్ దాటుతామో ఇదంతా కూడా హై సీస్. అంటే హై సీస్లో ప్రతి కంట్రీకి కూడా ఈక్వల్ రోల్ ఉంటుంది. సో అయితే సార్ అక్కడ రిసోర్సెస్ దొరికితే ఏం చేయాలి? అక్కడ రిసోర్సెస్ దొరికితే దెర్ ఈజ్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ UN క్లాస్. UN క్లాస్ అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీస్. క్లియర్, UN కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ. UN క్లాస్ అనేది ఇంపార్టెంట్ గ్లోబల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. క్లియర్, ఈ హై సీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఎర్త్ సర్ఫేస్లో 45% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అంతా కూడా ఈ హై సీసే ఆక్యుపై చేసి ఉన్నాయి. క్లియర్, సో వీళ్ళు ఇంటర్నేషనల్ రూల్స్ అనేవి ఇస్తారు. ఫైన్. అయితే ఈ టర్మ్స్ అన్నీ అర్థమయ్యాయి కదా. అయితే ఇప్పుడు ఆర్టికల్ ఏంటి, ఇండియన్ టీమ్ డెలిబరేటింగ్ అని అన్నారు. డెలిబరేషన్స్ అంటే డిస్కషన్స్ ఆన్ ఏంటమ్మా, దట్ ఈస్ వెరీ ఫైన్, ఓషన్ డైవర్సిటీ ప్యాక్ట్. సో ODP ఆర్
ఓషన్ డైవర్సిటీ ప్యాక్ట్. ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్స్ ప్లస్ ఇంకా గ్లోబల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ గ్రూప్స్ మెంబర్ కంట్రీస్ అందరూ కూడా న్యూయార్క్లో మీట్ అయ్యారు. క్లియర్? న్యూయార్క్లో మీట్ అయ్యి దే వాంట్ టు గో విత్ వన్ అగ్రిమెంట్. ఏంటి ఆ అగ్రిమెంట్ ప్రకారం దేర్ మెయిన్ గోల్ ఈజ్ టు కన్జర్వ్ ది మెరైన్ రిసోర్సెస్. కన్జర్వ్ అంటే జాగ్రత్తగా కాపాడుకోవడం. మెరైన్ రిసోర్సెస్ని బయోడైవర్సిటీని జాగ్రత్తగా కాపాడుకోవడమే వీళ్ళ మెయిన్ గోల్ అన్నమాట. క్లియర్? సో అందుకనే దే వాంట్ టు గో విత్ ఏంటి ఈ హై సీస్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా మనం బైండింగ్ అగ్రిమెంట్ అనేది తీసుకొని రావాలి. క్లియర్? బైండింగ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా యూఎన్ క్లాస్ రూల్స్ చెప్పినట్టే ఫాలో అవ్వాలి అని ఒక కన్వెన్షన్ తీసుకొద్దాం. ఒక కన్వెన్షన్లో అందరం మనం స్ట్రిక్ట్గా ఉన్నామంటే ప్రతి కంట్రీ కూడా ఫాలో అవుతుంది అని ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం అని అంటున్నారనమాట. లేకపోతే ఏమవుతుంది, యాజ్ ఆఫ్ నౌ మీరు ఒక్కసారి చూస్తే మెయిన్ గోల్ అంతా కూడా టు కంట్రోల్ చైనాకి సౌత్ చైనా సీలో ఎటువంటి రూల్స్ చెప్తున్నా కూడా చైనా వాటిని ఫాలో అవ్వడం లేదు. యూఎన్ క్లాస్ రూల్స్ని కూడా అది పట్టించుకోవడం లేదు. సో అలా కాకుండా ఫ్యూచర్లో ఎంత పెద్ద కంట్రీ అయినా యూఎన్ క్లాస్ రూల్స్ ప్రకారం మ్యాండేటరీగా వాటిని ఫాలో అయ్యేటట్టు రూల్స్ పెట్టుకుందాము అని డిస్కస్ చేయడానికి న్యూయార్క్లో మీట్ అవ్వడం జరిగింది. క్లియర్? సో అయితే ఈ కీ ఆస్పెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటి అంటే, ఒకవేళ కంపెనీస్ ఏవైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాయో, ఓకే, సో బయోలాజికల్ రిసోర్సెస్ ఏ రిసోర్సెస్ అయినా వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాయో వాళ్ళకి అబ్సల్యూట్ రైట్స్ ఇస్తామా? క్లియర్? అర్థమవుతుందా? అంటే కేవలం వాళ్ళకి మాత్రమే అబ్సల్యూట్ రైట్స్ ఇస్తామా, ఆర్ జనరల్గా కంట్రీస్ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ రాయల్టీస్ కానీ తీసుకుంటాయా, ఏ విధంగా తీసుకుంటాయి, ఎలా అని పూర్తిగా పెట్టుకోవాలి అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు రూల్స్ అనేవి ఇండియాకి వర్తిస్తాయి. క్లియర్? అంటే ప్రతిదీ కూడా ఇండియాకి చెందుతుంది. అదే హై సీస్లో టేక్ 200 నాటికల్ మైల్స్ తర్వాత లెట్స్ టేక్ ఇండియన్ ఓషన్లో 500 నాటికల్ మైల్స్ దగ్గర కొన్ని మినరల్ రిసోర్సెస్ దొరికాయి. అయితే ఆ మినరల్ రిసోర్సెస్ ఏ కంట్రీకి చెందుతుంది అండ్ ఏ ప్రైవేట్ పర్సన్ అయితే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ బ్రిటన్ అనుకోండి, అయితే బ్రిటన్కి వెళ్ళిపోతుందా మొత్తం, ఆర్ ఇండియాకి దగ్గరలో ఉంది కాబట్టి ఇండియన్ కంపెనీ ఎక్స్ప్లోరేషన్ చేయడం వల్ల తెలిసిందంటే టోటల్ ఇండియాకి వెళ్ళిపోతుందా? నో, అలా కాకుండా ఏ కంపెనీస్కి వెళ్తుంది ఏంటి అని మొత్తం ఇక్కడ అగ్రిమెంట్లో ఇప్పుడే పెట్టుకుందాం అని అంటున్నారనమాట. క్లియర్? సో అయితే చాలా వరకు హై సీస్లో మనం గ్యాస్ హైడ్రేట్స్ చూస్తాము, ప్రీషియస్ మెటల్స్ చూస్తాము అండ్ ఫాజిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ కూడా చూస్తాము. క్లియర్? సో అందుకనే టోటల్గా ఇవన్నీ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు చూద్దాం. అయితే ఇండియా వరకు జనరల్గా వీ హ్యావ్ వన్ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ బ్లూ ఎకానమీ. క్లియర్? ఇండియాకి ఒక గోల్ ఉందమ్మా, బ్లూ ఎకానమీ అని. అండర్ బ్లూ ఎకానమీ ఇండియా విల్లింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దాన్ 4,000 crores. 4,000 crores ఇన్వెస్ట్ చేస్తూ బ్లూ ఎకానమీ రూల్స్ ప్రకారం ఓషన్స్లో రిసోర్సెస్ ఎక్స్ప్లోరేషన్కి ఇంపార్టెంట్ రోల్ ఇండియా ప్లే చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ యూటిలైజేషన్ కానీ వెసల్స్కి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది ఇండియా అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ దే హ్యావ్ కమ్ విత్ వన్ టర్మ్, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒకసారి చూడండి, బయో ప్రాస్పెక్టింగ్ అని అంటారు. క్లియర్? బయో ప్రాస్పెక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్ట్ అంటే ఏంటి? ప్రాస్పెక్ట్ అంటే సెర్చ్ చేయడం. బయో ప్రాస్పెక్టింగ్ అంటే బయోలాజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సెర్చ్ చేస్తే వాటిని బయో ప్రాస్పెక్టింగ్ అని అంటాము. క్లియర్? సో అయితే బయో ప్రాస్పెక్టింగ్ ఓషన్స్లో ఎక్కడైనా ఫ్లోరా అంటే ఏంటమ్మా? దట్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్. ఎస్, ఫ్లోరా అయినా ఫౌనా అంటే ఏంటి? యానిమల్స్.
ఫ్లోరా కానీ ఫౌనా కానీ ఏదైనా దొరుకుతుందా అని కూడా ప్రాస్పెక్ట్ చేస్తారు. సో ఇలా చేయడం వలన మనం రిసోర్సెస్ అనేవి ముందుగానే డిస్కస్ చేసుకుంటే సస్టైనబుల్గా రిసోర్సెస్ మనం వెతికి తీసుకోగలం అండ్ ఆ సస్టైనబుల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోగలం అని చెప్తున్నారు. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. చూసారు కదమ్మా, టోటల్గా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినది. క్లియర్? సో యునైటెడ్ యుఎన్ బాడీయే ఈ యుఎన్ క్లాస్ కూడాను. ఫైన్, ఎస్. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. క్లియర్? సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. చూడమ్మా. సో యాజ్ ఆఫ్ నౌ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసిక్యూ. క్లియర్? కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసిక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్. క్లియర్? క్వశ్చన్ చూడండి. దట్ ఈస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్, high seas of world's oceans comprises 60% of Earth's surface. 60% of Earth's surface. Clear? ఇదొక స్టేట్మెంట్. అండ్ ఆ తర్వాత యాజ్ ఆఫ్ నౌ రూల్స్ ఆఫ్ యుఎన్ క్లాస్. ఓకే, యుఎన్ క్లాస్ అంటే తెలుసు కదమ్మా, యునైటెడ్ నేషన్స్ సీస్ లాస్ ఆఫ్ సీస్. క్లియర్? యుఎన్ క్లాస్, యుఎన్ లాస్. క్లియర్? సో అయితే ఈ యుఎన్ లాస్ రూల్స్ అనేవి దీస్ ఆర్ మ్యాండేటరీ. క్లియర్? దీస్ ఆర్ క్లియర్. సో ఈ రూల్స్ అనేవి యుఎన్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీల్స్ రూల్స్ అనేవి మ్యాండేటరీ అని చెప్తున్నాను. క్లియర్? సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1, ఓన్లీ 2, both, D, none. క్లియర్? సో చూసారు కదమ్మా, ఈ 2 స్టేట్మెంట్స్ కూడా నేను ఆల్రెడీ ఆర్టికల్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విన్నాను. సో ఒక్క సెకండ్ పాజ్ చేసి మీరు ఆన్సర్ అనేది వెంటనే కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ రోజు కూడా మీరు పెడుతున్నారు. ఎస్, ఐఎమ్ వాచింగ్ యువర్ ఆన్సర్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా రిప్లై ఇవ్వలేను కాబట్టి నెక్స్ట్ డేలో ఫస్ట్ మనం ఈ ఆన్సర్స్ చూసుకునే కదా నెక్స్ట్ ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు డూ పార్టిసిపేట్ అండ్ కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి అమ్మా. క్లియర్? సో ఇప్పుడు స్టాటిక్ క్వశ్చన్కి వెళ్తున్నాను చూడండి. సో స్టాటిక్ క్వశ్చన్, స్టాటిక్ ఎంసిక్యూ. క్లియర్? ఎస్. సో క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Consider the following statements. So statement 1, hydrogen based vehicles are zero pollution creating vehicles. Clear? So hydrogen based vehicles are zero polluting vehicles and storing hydrogen, H2, storing hydrogen is challenging. Clear? Storing hydrogen is challenging as it is flammable, comma, high in density. Clear? High in density. So here also choose the correct option A. Only 1, B, only 2, C, both, D,
నన్. క్లియర్. సో ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్ అమ్మా. జనరల్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో హైడ్రోజన్ వెహికల్స్ ఇవన్నీ కూడా చూస్తాము. ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్, క్వశ్చన్స్ అనేవి మనకి యూపీఎస్సీలో ఇలానే ఫ్రేమ్ అవుతాయి, అవునా? సో ఆన్సర్ అనేది ఒకసారి పాజ్ చేసి వెంటనే కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఇది మనం రేపు ఫస్ట్ వీటిని డిస్కస్ చేసుకుందాం. క్లియర్. సో మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్. సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్. 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. క్లియర్. సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.